వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనము అనంతపురంకు సంబంధించినటువంటి సోషల్ అసిస్టెంట్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఈరోజు అనేక మంది విద్యార్థులు వాళ్ళు ఫోన్ చేయడం కానీ వాళ్ళ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ చాలామంది మా టీం మెంబర్స్ కానీ సహకరించారు. ప్లస్ అదేవిధంగా యాస్పిరెంట్స్ అని అంటే డిఎస్సి రాసినటువంటి సోషల్ అసిస్టెంట్ రాసినటువంటి యాస్పిరెంట్స్ కూడా సంపాదించడం జరిగింది. 16వ తారీఖు ఎగ్జామ్ గురించి కానీ 16 మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్లో విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ విషయం మీద కానీ స్పందించడం జరిగింది. అందులో కూడా కొన్ని బిట్స్ని కూడా పెట్టారు. అందులో ఏమన్నా అంటే కొన్ని రాంగ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే నేను చూశాను, ఇంతమంది పెట్టారు, నేను దాన్ని కూడా ఆన్సర్ చేసి పంపించాను. ఏంటంటే విజయనగరాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని అన్నాడు. అప్పుడు మనకేమొస్తుంది అని అంటే ఆరవీటోళ్ళు వస్తారు. ఫస్ట్ ఎక్కువ కాలం పరిపాలిస్తారు ఆరవీటోళ్ళు. తర్వాత ఎవరు? సంగమ వంశం వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలిస్తారు. తర్వాత ఎవరు పరిపాలిస్తారు? తుళవ వంశం వాళ్ళు పరిపాలిస్తారు. తర్వాత ఎవరు పరిపాలిస్తారు? రైట్. ఓకే, మనకు తెలిసిందే సాళు వంశం వాళ్ళు పరిపాలిస్తున్న విషయం మనకు తెలుసు. ఇది కాలాన్ని అనుసరించి అదే విజయనగర సామ్రాజ్యాన్ని రైట్ పరిపాలించిన రాజవంశాలను వరుస క్రమంలో అమర్చండి అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఆన్సర్ దానికి? ఫస్ట్ సంగమ, తర్వాత ఏంటి సాళువ, తర్వాత ఏంటి తుళవ, తర్వాత ఎవరు? ఆరవీటోళ్ళు అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్. చూసారా? ఎగ్జామినరు మిమ్మల్ని ఎగ్జామ్ టెంపోతో ఆడుకున్నాడు. దాన్ని చూస్తారు, దాన్ని ఏం చేస్తారు? ఓకే, సో విజయనగర సామ్రాజ్య యొక్క పరిపాలించిన రాజవంశాలు వరుస క్రమంలో అన్నాడు అని చెప్పేసి దానికి ఆన్సర్ చేస్తారు. కానీ ఆ ఎగ్జామినర్ దొరికినాడు మీ చేతిలో, క్వశ్చన్ ఆన్సర్ని రాంగ్ ఇచ్చి పెడేశాడు. ఓకేనా? దానికి ఆప్షన్ 3 అని పెట్టినాడు, రాంగ్. కనుక నేను చెప్పాను చూసిన ప్రాసెస్ అది రైట్ ఆన్సర్. కాబట్టి ఆ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను కదా, ఈ క్వశ్చన్ ఏ షిఫ్ట్లో అయితే వచ్చి ఉంటుందో వాళ్ళకందరికీ హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది, మీకు ప్లస్ అన్నమాట. ఓకే, రైట్. సో కనుక అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా బయటపడతాయి. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విజయనగరం నుంచి గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, అనంతపురము, పశ్చిమ గోదావరి, ఓకేనా, వీళ్ళందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది, మెసేజ్లు పెట్టారు, వాళ్ళు డేటా చెప్పారు. ఓకేనా? బాగా సహకరించారు. నేను అందుకే కడప వాళ్ళు మాత్రం సహకరించలేదు. 1 or 2 మెంబర్స్ మాత్రమే మాకు పోస్ట్ పెట్టి, అందుకని నేను కూడా ఏం చేయడం రివ్యూ చేయలేకపోయాను. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ ద్వారానే మనకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. అదే మనకు ప్రింట్ మీడియా మనకున్నటువంటి సోర్సెస్. ఓకేనా? రెస్పాండ్ కాకపోతే మనం గుడ్డు ఆటం మనం చెప్పలేం కదా. ఎప్పుడు కూడా సర్వే అనేది ర్యాండమ్ శాంప్లింగ్ సర్వే అనేది ఎలా జరుగుతుందని అంటే అనేక మందిని అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని అనుసరించి మనం యాక్యురసీ చెప్తాం. అనంతపురం వాళ్ళు బాగా రెస్పాండ్ అయినారు. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నిక్షేపించబడింది. ఈ రోజంతా గత 3 రోజులుగా జరిగితే ఈ రోజుకి అనంతపురం వచ్చింది. అదేవిధంగా పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి మేడం కూడా, తూర్పు గోదావరికి సంబంధించిన మేడం కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా మంచి ఇన్ఫర్మేషన్, తూర్పు గోదావరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఒక 10% రావాలి. ఆ 10% వచ్చిన తర్వాత తూర్పు గోదావరి రిపోర్ట్ కూడా నేను మీకు ఇచ్చేస్తాను. అది యాక్యురస్గా ఉంటుంది. రైట్. ఓకేనా? సో కాబట్టి ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అనంతపురం యొక్క భవిష్యత్తు గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ విద్యార్థుల యొక్క రిపోర్ట్ చూడండి. అనంతపురం సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్, టాప్ మార్క్ ఏ రేషియోలో ఉన్నదో ఒకసారి మీరు చూడండి. ఎంత ఉంది టాప్ అంటే 81 మార్కులు అనేది టాప్ పొజిషన్ ఉంది. వీళ్ళతో ఇప్పుడు నేను చెప్పాను కదా హాఫ్ మార్క్ అనేది ఇప్పుడు యాడ్ అవ్వటం వల్ల ఏమవుతుంది? 82 మార్కులకు రావచ్చు. అంటే 81 పాయింట్ సంథింగ్. ఇంకో 2-3 తప్పులు కూడా ఉన్నాయి మనకి. ఇంకా ఇలాంటి అంశాలు కూడా మనం చూసుకోవాలి. రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ మనకు 80 మార్కుల మీద ఉన్నారు జనరల్. ఓకేనా? అదేవిధంగా 78 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 76.5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మనకు 76.5 అంటే ఒకే మార్క్ మీద 2 కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ 76 ఈ నెంబర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 75, నెక్స్ట్ 71.570 ఈ మార్కులన్నీ కూడా మనకు జనరల్ కేటగిరీలో వచ్చినాయి అన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు జనరల్ అభ్యర్థులు చూడండి. వీళ్ళు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే టాప్ లెవెల్లో వచ్చిన వాళ్ళు ఎంత ఉండొచ్చు అంటే మ్యాక్సిమం ఒక 30 మెంబర్స్ మనం పెట్టుకుందాం. ఓకే, రైట్. ఒక అంశం.
నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో మనకు వచ్చినటువంటి రిపోర్ట్ నేను చెప్తున్నాను. ఓకే రైట్. సో 73 మార్కులు అనేది టాప్ ఈడబ్ల్యూఎస్లో. ఇంకా ఎవరైనా ఉంటే కూడా నాకు పోస్ట్ చేయండి. ఓకేనా. నా వాట్సాప్ నెంబర్ మీకు చెప్పాను, 9581676771. డైరెక్ట్ నా నెంబరే, నేనే రెస్పాండ్ అవుతున్నాను. మీరు పెట్టిన మెసేజ్లకి నేనే రెస్పాండ్ అవుతున్నాను. ఒకవేళ సో వర్క్ లోడ్లో ఉన్నా కానీ నేను తర్వాతనే మీకు రీకాల్ చేస్తున్నాను. అంటే ఇది నా బాధ్యత. రైట్. ఒక అర్థం, ఒక డైరెక్టర్గా రైట్ నా బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక్కొక్కరు ఫోన్ చేసినప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నారో ఆ బాధకి రైట్ నేను కూడా బాధపడుతున్నాను. ఏం బాధపడద్దమ్మా, మీకు 70 మార్కులు వచ్చినాయా కన్ఫామ్గా హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాను. 65 మార్కులు వచ్చినాయా రిజర్వేషన్ ఉన్నదా హ్యాపీగా మీరు ఉండిపోండి. ఓకేనా. ఇంకా 60 మార్కులు వచ్చినాయా రైట్. ఓకేనా. సో మీకు ఇంచుమించుగా అంటే ఎక్కువ మార్కులు, ఇప్పుడు మనకు అనంతపురం జిల్లాకి 111 పోస్టులు అనేది మనకు ఉన్నాయి. అందులో మనకు రిజర్వేషన్ ఉంది. అందులో 40% ఏమవుతుంది మనకు రిజర్వేషన్కి వచ్చేస్తుంది, అంటే జనరల్ రిజర్వేషన్కి వస్తాయి. అవి కూడా కదా మనకు అట్లా అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. 71 మార్కు వచ్చింది. నెక్స్ట్ 68, మరి 68.50, మరి 65, మరి అదేవిధంగా 62.6, మరి 60.25. ఎందుకంటే 60 మార్కులకి ఇక్కడ నేను ఆపేయడం అనేది జరిగింది. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు కూడా ఉంటారు. ఎందుకంటే దీని మీద కొంతమంది దీని మీద నెక్స్ట్ వచ్చిన మార్కులు ఉంటాయి. అందుకే నేను 60కి ఆపేసిన ఈడబ్ల్యూఎస్. ఓకేనా రైట్. 1, 2. సో ఈ బీసీఈ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. బీసీఈలో గరిష్ట మార్కులు ఎంత అంటే 75 మార్కులు, 75 మార్క్స్. నెక్స్ట్ ఏమవుతుంది 73.5. సో అదేవిధంగా 72.93, మరి 65 రైట్. ఓకేనా. 63, 61. ఇక్కడ ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోతారంటే జనరల్లోకి వెళ్ళిపోతారు. ఈ 3 మెంబర్స్, ఏది 75 వచ్చిన వ్యక్తి, 73, 72 వచ్చిన ఈ ముగ్గురు జనరల్లోకి వెళ్ళిపోతారు. సో ఈ 65 వాళ్ళు 61 వాళ్ళు ఏంటంటే ఈ రిజర్వేషన్ వీళ్ళు ఉపయోగించుకుంటారు. ఓకేనా రైట్. కాబట్టి మీకు అంటే 111 పోస్టులే ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే మీకు 60 రైట్ చూడండి 61 మార్కు వచ్చింది కదా, 61 మార్కు నుంచి మీకు పోస్టింగ్ అనేది మీకు వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏదంటే బీసీడీ వాళ్ళ యొక్క పొజిషన్ చూద్దాం. బాగా సహకరించారు అనంతపురం వాళ్ళు. ఓకేనా. సో అందుకే నేను డేటాను ఫాస్ట్గా ఇవ్వాల్సి వచ్చింది. ఓకే రైట్. సో ఈరోజంతా సర్వే చేస్తూనే ఉన్నాం. సో బీసీడీ టాప్ మార్క్ ఎంత ఉంది 71 మార్క్స్. మాకు వచ్చిన రిపోర్ట్, మా యాస్పిరెంట్స్ కావచ్చు, ఓకేనా, మా వాళ్ళు కావచ్చు, మా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇక్కడ సో 71 అన్నాను. ఇవి ఒకవేళ 1 or 2 మార్క్స్ కూడా పెరిగి ఉండొచ్చు. ఓకే చూద్దాం. నెక్స్ట్ 70 మార్క్స్. నెక్స్ట్ 65.25 మార్క్స్, 65 మార్క్స్. నెక్స్ట్ 64.25. అయ్యా ఇక్కడ నేను చెప్పాను కదా విజయనగర సామ్రాజ్యం మీద సంబంధించినట్టు బిట్టు రాంగ్ ఉన్నది 100% మీకు. సో దాన్ని మీరు రైట్ చేయండి, 100% మీకు మార్కు వస్తుంది. ఇది రైట్. నెక్స్ట్ మనకు 64 మార్క్స్, మరి 63 మార్క్స్. తర్వాత నేను కన్సిడరేషన్ చేయలేదు, ఉన్నాయి 60 కూడా ఉన్నాయి, నేను కన్సిడరేషన్ చేయలేదు. రైట్. ఓకే. సో ఒకటి ఇక్కడ 70 వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు జనరల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మంచి బెనిఫిట్. వీళ్ళైతే 60 కూడా బీసీడీలో పోస్ట్ ఇచ్చేదానికి సువర్ణ అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం బీసీసీ పరిస్థితి చూద్దాం. బీసీసీలో గరిష్ట మార్క్ ఎంత ఉన్నది 70.5. నెక్స్ట్ ఎంత ఉంది 67, 66, 60. సో అండ్ దెన్ 56.97 మార్క్స్ అనేది బీసీసీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ జనరల్లోకి వెళ్ళిపోతే వీళ్ళంతా కూడా రిజర్వేషన్ అనేది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు బీసీబీ పరిస్థితి చూద్దాం. 75.5. ఇతను బీసీబీలో వచ్చినటువంటి 75 మార్క్స్ కలిగిన వ్యక్తి జనరల్లోకి వెళ్ళిపోతాడు 100%. అందులో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇతను మంచి పని చేశాడు ఎవరికి బీసీబీలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ 73 మార్క్స్. ఇతను కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు జనరల్లోకి వెళ్ళిపోతాడు. సో 68 and 64 and 63 and 62, మరి 62.30, మరి 61. వీళ్ళకంతా పోస్ట్ కన్ఫర్మ్ కలిగిన వాడు హ్యాపీగా ఆనందంగా నిద్రపోవచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే మీకు 50 వచ్చింటే చెప్పుండలేదు, ఎందుకంటే 111 పోస్టులే కదా, అదనమాట. నెక్స్ట్
బీసీఏలో చూడు గరిష్టంగా ఎంత ఉన్నది అని అంటే ఓకే రైట్, ఎంత ఉన్నది మనకు? సో 77 మార్క్స్ ఉన్నది. ఎంత ఉన్నది? 77 మార్క్స్. అండ్ 76 ఉన్నది, మరి 73 ఉంది, మరి 72, మరియు అదేవిధంగా 69.44. ఇక్కడ ఇది బీసీఏ. ఇప్పుడు ఈ 1 2 3 4 మెంబర్స్, ఇక్కడ ఉన్న 4 మెంబర్స్, ఇక్కడ ఉన్న 2 మెంబర్స్, మరియు ఇక్కడ ఉన్నట్టు 1 మెంబర్, ఇక్కడ ఉన్నటువంటి 2 మెంబర్స్, వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? జనరల్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా రైట్. సో కాబట్టి ఈ అంశాన్ని కూడా మీరు అభ్యర్థులు మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ చూద్దాం. ఎస్సీఏ తక్కువగా ఉంటుంది. ఎక్కడ? అనంతపురంలో. ఎస్సీఏ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే ఆ సముద్ర ఏరియా ప్రాంతాల్లోనే ఎస్సీఏ ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడు 1% ఏరియాలోనే వాళ్ళు ఉంటారు. సరే, 69 గరిష్టంలో ఉన్నారు వీళ్ళు. తర్వాత ఏంటి? 65 మరియు 55. సో 55 అనేది మనం ఆశించబడలేదు, కానీ అక్కడ పెట్టాను ఎందుకంటే తక్కువ ఉంటారు కాబట్టి. ఏమో టైం బాగా లేకుండా ఈ కేటగిరీలో ఉన్న వ్యక్తి కాన సో గురుకులా ఉన్నాయి ఓట్లో కానీ ఆ పోస్టింగ్ వచ్చినప్పుడు ఆ పోస్టింగ్ తీసుకుంటే నెక్స్ట్ ఈ పోస్టింగ్ రావచ్చు, ఇతను రావచ్చేమోనని నేను చెప్తున్నాను. ఓకే రైట్. సో కనుక నెక్స్ట్ మనకున్నటువంటి ఎస్సీబీ చూడు 74 మార్క్స్, అదేవిధంగా 71 మార్క్స్. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? జనరల్ కట్ ఆఫ్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా. సో కనుక ఈ అంశం కూడా ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ ఉపయోగించారు. 60 వచ్చిన మార్కులు, మరి 59 మరియు 57 దాకా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. ఎస్సీబీలో రైట్. ఓకేనా. ఈ అనంతపురం జిల్లాలో ఎస్సీబీ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎస్సీసీ, వీళ్ళ పరిస్థితి అయితే చూడండి. వీళ్ళు 70.26. ఓకేనా. మరియు సో 69.5, మరియు అదేవిధంగా 69 మార్క్స్ మరియు 65 మార్క్స్ కలిగినటువంటి వీళ్ళు ఎస్సీసీ జాబితాలో సో లీడింగ్ పొజిషన్లో ఉన్నారు. ఈ నెంబర్స్ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్. ఓకే. నెక్స్ట్ మనకు ఎస్టీ పొజిషన్ అభ్యర్థులు వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు కూడా చక్కగా రెస్పాండ్ అయినారు. 3 మాస్టర్లు వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇలా ఉంది సార్ మా పొజిషన్ అని అంటే తర్వాత మీకు వాళ్ళకి తింటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవరాల్గా చాలా ఇచ్చారుగా నేను కట్ చేశాను ఇక్కడ వరకు. సో 71.50 టాప్ ఎస్టీ. సో తర్వాత 70 మార్క్స్, 68.60 మరియు 68.70, 58 మార్క్స్ మరియు అదేవిధంగా 57.50 ఎస్టీకి యాస్పిరెంట్స్కి ఉన్నటువంటి టాప్. సో ఈ పర్సన్ జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ యొక్క రిజర్వేషన్లో కరెక్ట్గానే ఉన్నాయి. వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించిన పోస్టులు కూడా కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఈ మార్కులు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళు నిద్రపోండి, మీకు జాబ్ వస్తుంది, ఇంకేం లేదు. అంతేగాని చాలామంది చెప్పారు సార్ ఆ 90 మార్కులు అంట కదా సార్ కట్ ఆఫ్ అని చెప్పేసి అన్నారు. 90 మార్కులు అనేది ఎట్టొస్తాయమ్మా? వచ్చే ఛాన్స్ లేదు. చూడు, మీరే ప్రెడిక్ట్ చేయండి. సర్వే చెప్పేటప్పుడు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు తీసుకుంటాం, ఫీచర్ తీసుకుంటాం. ఎట్లా? ఇప్పుడంతా కూడా ఆన్లైన్ మహిమ అయినందువలన ఏమైపోయిందని అంటే సో రైట్. ఓకేనా. కట్ ఆఫ్ మార్కులు అనేది తగ్గిపోయినాయి, మార్కు స్కోర్ చేసే మార్కు తగ్గిపోయినాయి. మీరు న్యాచురల్గా చదువుకోనంటే అంటే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ సెంటర్కి వెళ్ళి మాస్టర్ చెప్పింది కానీ పర్ఫెక్ట్గా విని సో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎందుకంటే మాస్టర్ చెప్తారు, తర్వాత నోట్స్ ఇస్తారు, మళ్ళీ మాస్టర్ మీ దగ్గరే నేర్పిస్తారు, మీరు కంట్రోల్లో ఉంటారు, భయంలో ఉంటారు కాబట్టి మీకు స్కోరింగ్ అనేది వచ్చినది. అంతేగాని 90 మార్కులు ఇలాంటివి చెప్పారు నాకు, చెప్పిన వాళ్ళు ఎవరో నాకు ఒకసారి చెప్పండి మాస్టర్ అని చెప్పాను నేను గౌరవప్రదంగా. ఓకే రైట్. అవన్నీ కూడా అపోహ. అంత రేంజ్లో ఎక్కడ 90 మార్క్ అనేది నేను ఇంతవరకు షోలో నేను వినలేదు. ఎందుకంటే ఆ 16వ తారీఖు వచ్చినటువంటి పేపరు ఈరోజు ఎంతమంది ఫోన్ చేశారు, ఎంతమంది మెసేజ్ పెట్టారు, ప్రతి ఒక్కరిని రెస్పాండ్. ఇది నా బాధ్యత రైట్. కాబట్టి ఇది ఇలాంటి అంశాలన్నీ మీరు చూసుకోండి. తర్వాత మీకు 50 మార్కులకు వచ్చిన తర్వాత ఇంకా 50 మార్కులు వచ్చిన తర్వాత ఇంక మీరు జాబ్ గురించి ఇంకా ఎక్స్పెక్టేషన్ చేయబాకండి. ఎందుకంటే అనంతపురంలో కూడా బాగా చదువుతారు రైట్. ఓకేనా. ఎందుకంటే అక్కడ కూడా యూనివర్సిటీ ఉంది కాబట్టి ఆ ఏరియాలో కూడా కొంచెం బాగా చదువుతారు, కష్టాలు తెలుసు కాబట్టి బాగా చదువుతారు. ఓకే రైట్. సో కనుక మీరు తర్వాత మీకు మంచి నోటిఫికేషన్ ఉన్నది ఏదంటే జిల్లా కోర్టులు అనేటువంటిది కూడా మీకు ఉన్నది కాబట్టి అది కూడా మంచి రెమ్యునరేషన్. కనుక మీరు ఇంటి దగ్గర కూర్చొని 50 కన్నా బిలో వచ్చిన వాళ్ళు, 50 పైన వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్పలేను కానీ అనంతపురం జిల్లాలో రైట్ అర్థమవుతాం. ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు రిజర్వేషన్ ఉండి మహిళా రిజర్వేషన్ కానీ ఉంటే ఏదైనా కొంచెం ఆశలు పెంచుకోవచ్చు. కానీ
మిగతా వాళ్ళు చేయాల్సిన గొప్ప కార్యక్రమం ఏంటంటే పని ఏంటంటే కోర్టు జాబులు ఉన్నాయి మీ చేతిలో, ఆ కోర్టు జాబులు చక్కగా ప్రిపేర్ అండి. ఎస్పెషల్లీ మహిళ అయితే కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే 100% జాబ్ కొట్టేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్తున్నాను ఏంటంటే అయ్యా మీరు ఏం చేయాలనే కానీ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిపోండి, ఓకేనా, అక్కడ చదవండి, 100% జాబ్ వచ్చేసేది. ఎందుకంటే ఆగస్టు నెలలో నాకు తెలిసి డేట్ రావుతుంది దానికి కోర్టు ఎగ్జామ్ సంబంధించి, ఓకేనా. మన యొక్క గణేష్ స్టడీస్లో మనం ఏం చేస్తున్నాం అంటే డైలీ కోర్టు, జిల్లా కోర్టు సంబంధించినటువంటి డైలీ టెస్ట్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఫ్రీ టెస్ట్లోనే వెళ్ళిపోతూ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా మా యొక్క అంటే గణేష్ స్టడీస్ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ ఉంటుంది. అందరూ వీడియోస్ వస్తున్నారు, 12,000 వ్యూస్ వస్తున్నాయి, నేను కాదంటాంలే. 10,000 వ్యూస్ వస్తున్నాయి, 11,000 వ్యూస్ వస్తున్నాయి, నేను కాదంటా. 6,000 వ్యూస్ వస్తున్నాయి, నేను కాదంటలే. ఇప్పుడు వ్యూస్ ఒక్కసారి అటు సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ నేను చేసేటువంటి ప్రతి ఇన్ఫర్మేషను మీ చేతిలోకి వస్తుంది కదా, అది మీకే కదా బెనిఫిట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మీకే బెనిఫిట్ అని చెప్తున్నాను, నాకు కాదు మీకు. ఓకే, నేనేమో డిఎస్సి ఎగ్జామ్ రాయటం లేదు కదా, నాకేం అవసరం లేదు కదా, కానీ నేను మీకు గైడ్లైన్, ఒక మోటివేషన్ కాబట్టి గణేష్ స్టడీస్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీస్ యాప్ ఉన్నది కదా, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచిత టెస్ట్లు అన్నీ ఉన్నాయి, ఆ టెస్ట్లు రాసుకోండి. ఓకే రైట్. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా చూడండి, ఒక లైక్ చేయండి, ప్రోత్సాహం ఉంటుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.